సార్ ఇప్పుడు మదనపల్లిలో 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది. ఓన్ పేరెంట్సే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే వాళ్ళ ఓన్ పిల్లల్ని చంపేశారు. లైక్ ఏంటి అంటే పలానా చోట, పలానా టైంలో సూసైడ్ చేసుకుంటే వచ్చే జన్మలో ఉన్న కోరికలు తీరుతాయని, లేదా ఏదేదో ఇట్లాంటి వాళ్ళ రీజన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. అండ్ ఇలాంటి కేసెస్ 2 ఇయర్స్ బ్యాక్ అదే అనే కాదు, ఇప్పుడు చాలా చూస్తున్నాం కూడా మనం. న్యూస్ పేపర్ చూసినా, లేదా యూట్యూబ్‌లో లేటెస్ట్ న్యూస్ టుడే అని చూసినా, ఇలాంటి కేసెస్ మనం చాలా వింటున్నాం. ఆహ్, ఎవరో గురువుగారు అని నమ్మేస్తారు. ఎక్కడికో ఎళ్తారు అడవులలోకో, లేదా ఊరి ఊరి పొలిమేరలోనో ఎక్కడో ఇలాంటి కేసెస్ అవుతాయి. అండ్ మూవీస్ కూడా వీటి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అవ్వొస్తున్నాయా? వాటి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఇట్లాంటివి జరుగుతున్నాయా? అర్థమవ్వట్లేదు. ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి. మీరేమంటారు సార్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూడండి, సనాతన ధర్మంలో, విజ్ఞానంలో ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు. నేను అన్ని రకాల పుస్తకాలు చదివాను. తాంత్రిక పుస్తకాలు చదివాను, మంత్ర పుస్తకాలు అన్నీ చదివాను. రావణ సంహిత లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు చదివాను. కానీ ఇవి ఎక్కడ కూడా దాని లోపల అక్కడ లేదు. ఆత్మహత్య చేసుకోవడం అని కానీ, హత్య చేయడం అని చెప్పేసి అని కానీ, నరబలుల గురించి కానీ ఎక్కడ కూడా సనాతన ధర్మంలో లేదు. లేవెక్కడ కూడా. ఇవి కొంతమంది వాళ్ళ స్వార్థము కోసము వాళ్ళు కల్పించినటువంటివి. ఆ కల్పించినవి ఏం జరుగుతున్నాయంటే కొంతమందికి అవి నానుడిగా కంటిన్యూగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతున్నాయి, రూమర్ లాగా స్ప్రెడ్ అవుతున్నాయి. వన్ థింగ్ నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, ప్రతి రోజు కూడా మనము మన లైఫ్లో మనం బిజీగా ఉండాలి. ఏదైనా ఒక పనిలో బిజీగా ఉండాలి. ఖాళీ దిమాగ్ శైతానికి ఘర్ అంటారు. అంటే ఏమీ లేని బుర్ర దయ్యానికి నెలవు అంటారు. అంటే ఏ పని చేయకపోతే ఇంకేముంటుంది, దయ్యాలు వచ్చి నెత్తులో కూర్చుంటాయి, అనవసరమైన ఆలోచనలు వస్తాయి. అట్లాంటి టైంలో ఇలాంటివన్నీ కూడా మనల్ని పట్టుకుంటాయి. వన్ థింగ్, లైఫ్లో ఏది అతి చేయకూడదు, ఏది అతి చేయకూడదు. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్పినా నేను అతిగా జ్యోతిష్యం చెప్పకూడదు. నేను నా బ్యాలెన్స్గా జ్యోతిష్యం చెప్పాలి, అతిగా చెప్పకూడదు. అతిగా చెప్తే నాకు కూడా నష్టం. అది ఏది అతి చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ శాస్త్రం చెప్తుంది. అట్లాగే నీకు ఈ జన్మలో జరగలేదు, మరు జన్మలో జరుగుతుంది. ఈ మధ్య నేను ఒక దగ్గర కూడా చూశాను, నెక్స్ట్ లైఫ్ గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే మీరు ఇక్కడికి రండి, మీకు సర్టిఫికేట్ ఇస్తాము, మీరు వచ్చే సంవత్సరంలో మీరు 18 మంది కన్యలతో, మీరు చనిపోయిన తర్వాత 18 కన్యలు మీకు దొరుకుతారు అని చెప్పి నేను మీకు సర్టిఫికేట్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇది ఎక్కడికి వచ్చిందిరా అనిపించింది నాకు. ఇవేం ఆలోచనలు? అంటే సర్టిఫికేట్ ఇస్తారట, మీరు మా దగ్గరికి రండి, ప్రార్థనలు చేయండి, ప్రార్థన చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తాం, మీకు 18 కన్యలు దొరుకుతారు అని చెప్పి. వాడికి ఆ సర్టిఫికేట్ వస్తే కన్యలు ఆడికని చూస్తున్నాడు, నాకు అర్థం కాదు. చనిపోయిన తర్వాత కన్యలు వస్తారట. మరి చనిపోయిన తర్వాత శరీరమే ఉండదురా, నువ్వు ఆ కన్యలు ఏం చేస్తావు నాకు అర్థం కాదు అని నేనంట. సో ఇలా ఈ మధ్య కొంతమంది కూడా పలానా చోట చనిపోతే అదృష్టం వస్తుంది, పలానా చోట చనిపోతే మోక్షం వస్తుంది, ఇలాంటివన్నీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు, యూట్యూబ్లోనే స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివేవి నమ్మకండి ప్లీజ్. బికాస్ మరణం అనేటువంటిది అది భగవంతుని యొక్క ప్రాప్తం ద్వారానే రావాలి. మీరు వైయక్తికంగా వెళ్ళి చేసుకుంటే, గరుడ పురాణం ఏం చెప్తుంది అని అంటే, మీరు ఏదో ఒక చెట్టుకో పుట్టకో మూలకయ్యి మీకు సంబంధించిన వ్యక్తులను చూస్తూనే ఆత్మక్షోభ మాత్రం మీరు అనుభవిస్తారు, కానీ ఏమి చేయరు. ఇవి ఉంటాయి. ఎందుకోసమంటే నాకు కూడా చిన్నప్పుడు ఈ మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు కదా, ఫస్ట్ అతనే స్టార్ట్ చేసింది దయ్యాల సినిమా. దయ్యం అని స్టార్ట్ చేశాడు. అసలు నిజంగా దయ్యాలు ఎక్కడ ఉంటాయి, అండర్ గ్రౌండ్లో దయ్యం ఉందట, ఎక్కడ దయ్యాలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి నాకు ఎంతూజియాజం అనమాట దయ్యాలని చూడడానికి. అట్లా ఎంతూజియాజం అయితే ఏదో సినిమాలో అప్పట్లో ఈవిల్ డెడ్ ఇంగ్లీష్ సినిమాలో ఏదో దూరం లోపల వైట్ కలరు ఒక నన్ను శారీ వేసుకొని ఒకటి వస్తే ఇది దయ్యం అన్నది ఒక ఇమాజినేషన్లోకి వచ్చింది. చిన్నప్పుడు ఏమైంది, మా ఇంటి దగ్గరనే ఒక పెద్ద ఖాళీ స్థలం ఉండేది అనమాట. అక్కడ అర్ధరాత్రి పూట ఇట్లాగే కనిపిస్తే అందరూ భయపడాలి, యాక్చువల్లీ భయపడాలి. నేను భయపడలే. నేనేం చేశా, అరే నిజంగా దయ్యం వచ్చిందిరా, దాన్ని ఒకసారి చూసేద్దాం పక్కన అని చెప్పి గోడ దుక్కి అన్నీ వేసుకొని తీరి ఆడిపోయిన తర్వాత ఏముందంటే ఉత్తి క్లాత్ ఊగుతా ఉంది, అంటే దయ్యం లేదు ఏం లేదట. సో అవాస్తవం లోపల బతకకండి, వాస్తవాన్ని తెలుసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా భయపెడుతున్నా ఏది చేస్తున్నా ప్రశ్నించండి.
ప్రశ్నించడం గొప్ప గుణం. అన్నీ ఆ అభూత కల్పన జోలికి వెళ్ళకండి. పలానా టైంలో నువ్వు చనిపోతే నీకు మోక్షం వస్తుంది, పలానా ప్లేస్లో చనిపోతే మోక్షం వస్తుంది, పలానా మంత్రం చదువుతూ చనిపోతే ఇదవుతుంది అదవుతుంది, ఇవన్నీ అబద్ధాలు. అవన్నీ న్యాచురల్గా జరగాలి. న్యాచురల్గా డెత్ వచ్చినప్పుడు నీకు భగవంతుని గుర్తుకొచ్చి ఆ భగవంతుని నామస్మరణ చేస్తే అది మోక్షం. ఏది న్యాచురల్గా జరుగుతాను. లేదా ఎటో వెళ్తున్నారు, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, లైఫ్ అండ్ డెత్లో ఉన్నారు, ఇంకా అయిపోయింది, అప్పుడు భగవన్ నామస్మరణ చేసుకోండి. కానీ కావాలని చెప్పి ఆరోగ్యంగా ఉన్నప్పుడు పోయి ఏ హిమాలయ పర్వతాలు ఏ గుట్ట మీద కొయ్యికి ఎస్ గాడ్ ఐఎమ్ కమింగ్ టు విత్ యూ అని చెప్పేసి దాన్ని జంప్ చేస్తే ఏముంటుంది చెప్పండి. సో ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ రాంగ్. దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి, ఇలాంటివి నమ్మకండి. అండ్ ఈ చేతబళ్ళు బాణామతులు ఇవన్నీ కూడా అంటారు, వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ మధ్య ఏం జరిగింది అనంటే కొంతమందికి జీవితంలో విరక్తి పుట్టి, ఇవి జరుగుతున్నాయి, జీవితంలో విరక్తి పుట్టి ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇంకేం చేయలేనప్పుడు చచ్చిపోవాలి కదా, చచ్చిపోయే బదులు ఈ చావుకు సంబంధించినవి అంటే ఇది చేస్తే చచ్చిపోతావురా అనేది ఏవైతే ఉంటాయో అవన్నీ మేము చేద్దాం, తెగిచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఈ తాంత్రిక పుస్తకాలు 20 రూపాయలకు 30 రూపాయలకు దొరుకుతాయి. అందులోపల మంత్రాలు వీళ్ళు ప్రింట్ చేశారు. ఇవి తీసుకొని వెళ్ళి అర్ధరాత్రులు వెళ్ళి అక్కడ ఇక్కడ కూర్చొని నేర్చుకుంటున్నారు, చాలామంది నేర్చుకుంటున్నారు. నేను ఒక్కళ్ళని చూశాను, ఒక పిల్లాడు ఇట్లాగే వెళ్ళి ఇవన్నీ నేర్చుకొని వాడు వచ్చాడు. వాడు అసలు మనుషుల లోకంలో లేడు. వాడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. నేను అవి నేర్చుకున్నా ఇవి నేర్చుకున్నా, నేను అఘోరిని అయిపోయాను, వాడికి వాడే సెల్ఫ్గా చేసేసుకొని వాడు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఇదే యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నాడు ఆ పిల్లాడు. ఓకే, పిల్లాడు అంటే ఎంత ఏజ్ ఉండొచ్చు? ఓ 24 ఏళ్ళు ఉంటాయి. ఓకే, నేను అక్కడ నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకున్నా, నాకు ఆ గురూజీ ఈ గురూజీ అని చెప్పి. ఒరే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఏది నేర్చుకున్నా ఎవరిని హింసించొద్దు అని చెప్తుంది. ధర్మము తప్పినటువంటి వాడిని అంటే ధర్మము తప్పినటువంటి వాడు అంటే నీ ధర్మాన్ని నీకు తప్పించినటువంటి వాడు, అంటే నీ శరీర ధర్మాన్ని, అంటే నిన్ను హింసిస్తున్నాడు, నేను కొడుతున్నాడు, నేను బాధ పెడుతున్నాడు అంటే అప్పుడు నువ్వు హింస చెయ్యి. అప్పటి వరకు నువ్వు హింస చెయ్యొద్దని చెప్తుంది. వాంటెడ్లీ ఒక మనిషిని చంపడానికో ఇవి చేయడానికో నువ్వు మంత్రాలు చదువుకుంటే, అదే మంత్రాలు చేసుకుంటే అవి ఎందుకు ఉపయోగపడవు, అవి నిన్ను నాశనం చేస్తాయి కూడా. నువ్వు నాశనం అయిపోతే నాకేమైనా పర్వాలేదు అని అంటే కర్మలు అనుభవించాల్సి వస్తుంది, జన్మాంతర కర్మలు అనుభవించాల్సి వస్తుంది. అది సార్, ఇది ఇప్పుడు బుక్స్ అన్నారు కదా 20-30 రూపీస్కి అంత ఈజీగా అవైలబుల్ అయిపోతాయి. అండ్ అలాగే చాలామంది మేము గురువులమి తాంత్రిక విద్యలకి ఇలా అలా అని చెప్పుకుంటారు. అండ్ యూట్యూబ్లో కూడా ఇప్పుడు చాలామందిని చూస్తాం. ఈ చేతబడులు అనేవి ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అంత ఫోకస్డ్గా చేసే వాళ్ళు ఉన్నారా సార్ మన మధ్యలో? వన్ థింగ్, చేసేవాళ్ళు ఉన్నారా అని అంటే బాధితులైతే ఉన్నారు కదా. బాధితులను మీరు చూసారు ఎప్పుడైనా? నేను బాధితులను అయితే చూసాను, చేసేవాళ్ళని నేను చూడలేదు కానీ బాధితులను చూసాను. బాధితులు ఉన్నారు అంటే చేసేవాళ్ళు ఉన్నట్టే కదా. సో ఒక దగ్గర పండుంది అంటే ఎక్కడో ఆ చెట్టు ఉన్నట్టే కదా. ఇక్కడ పండుంది చెట్టు లేదంటే కరెక్ట్ కాదు కదా. సో ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే వాటి నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి మనకి యోగా ఉంది, యోగ విజ్ఞానం ఉంది, యోగా చేయాలి. యోగ శాస్త్రము ద్వారా చేసేటువంటివి మంచివి. యోగ శాస్త్రము లేకుండా సదుద్దేశం లేకుండా చేసేటివన్నీ చెడు, అవి చేయకూడదు. ఉన్నాయి ప్రపంచంలో సూర్యుడు వెలుగు ఎంత ఉందో రాత్రి కూడా అంతే ఉంది, అవునా కాదు? సో వెలుగు ఉంది, చీకటి ఉంది. వెలుగు విద్యలు ఉన్నాయి, వెలుగులోకి తీసుకెళ్లే విద్యలు ఉన్నాయి, చీకట్లోకి తీసుకెళ్లే విద్యలు ఉన్నాయి. లేవని ఎవరు చెప్పరు, ఉన్నాయి. కాకపోతే అటువైపు పోతే చీకట్లోకి ప్రయాణం చేస్తాం, వెలుగులోకి రాం మనం. ఆ చీకటినే వెలుగు అనుకుంటే వాడిని మనం ఏం అనలేం. మనం ఇప్పుడు ఎవరి మూర్ఖత్వం వాళ్ళదే. ఒకళ్ళొక మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని అటు నుంచి మనం దారి మళ్ళీ మనం చెప్పలేం. మనం చెప్పినా వాళ్ళు వినప్పుడు మనం ఏం చేయలేం. వన్ థింగ్, లైఫ్లో చాలామందికి డబ్బులే ఇంపార్టెంట్ అనుకుంటారు. డబ్బులు ఎందుకు పనికిరావు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఎందుకు పనికిరావు. ఎందుకోసం అంటే నా దగ్గరికి ఎంతోమంది ప్రొడ్యూసర్లు, ఎంతోమంది ధనవంతులు ఈ డబ్బుని ఎట్లా వదిలించుకోవాలి అని చెప్పేసి ట్యాక్స్లు ఎట్లా ఎగ్గొట్టాలని చెప్పి ఏడిసి చచ్చేటోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో డబ్బు ఎప్పుడు కూడా మానసిక ప్రశాంతతనైతే ఇవ్వదు. మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే ఒక సాటిస్ఫాక్షన్గా
నీకు నువ్వుగా ఒక విజ్ఞానవంతుడు అయినప్పుడు మాత్రమే నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. జ్ఞానము లేని చోట సాటిస్ఫాక్షన్ ఉండదు. జ్ఞానము లేని చోట సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బు ఎంత వచ్చినా అది నిన్ను తృప్తిపరచదు. జ్ఞానమే అల్టిమేట్గా, జ్ఞానము వైరాగ్యం మాత్రమే మనిషిని తృప్తిపరుస్తుంది. నువ్వు అఘోరీగా ఏది నేర్చుకో, ఎంతమందిని చంపు, ఏది చేసినా ప్రతి దానికి కర్మఫలం అనుభవించవలసింది ఉంటుంది. కర్మ కర్మ నెవర్ లీవ్. కర్మ ఎప్పుడు ఎవరిని ఎక్కడ వదిలిపెట్టదు. ఇప్పుడు నా దగ్గరికి కష్టాలని చాలామంది వస్తారు. వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న శక్తితోటి వాళ్ళకి నేను హీల్ చేస్తాను. వాళ్ళకి ధర్మబద్ధంగా మాత్రమే నేను హీల్ చేస్తాను. అధర్మబద్ధంగా నేను హీల్ చేయను. నేను అట్లా అనుకుంటే నేను ఈ పాటకు పెద్ద జాతర పెట్టవచ్చు. ఇప్పుడు నేను వెరీ సింపుల్గా వచ్చాను. నేను నాకు కపాలాలు వేసుకున్నాను మెడలో. లేదు, నాకు తాంత్రిక విద్య వచ్చు, కానీ నేను ఎవరికి చూపించుకోను. అవసరం లేదు. నీకు తాంత్రిక విద్య వచ్చిందని నువ్వు ప్రతి చోట ఆర్భాటం చేయకూడదు. యూ షుడ్ బీ సింపుల్. ఎక్కడ అవసరం పడుతుందో అక్కడ చూపించాలి. ఇప్పుడు యుద్ధం వస్తుంది కదా, కత్తి దింపడం వస్తుంది కదా అని ప్రతి చోట పోయి అందరిని చంపుకుంటూ కూర్చుంటావా? అట్లా అని చెప్పి ప్రతి చోటి కత్తి పట్టుకొని పోతావా? అవసరమైన చోట మాత్రమే ఆయుధం వాడాలి. నీకు ఎంత మంత్ర విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా అవసరమైన చోట వాడుకోవాలి. అది ఇతరులకు మేలు జరగడానికే ఉండాలి తప్ప ఇతరులకి కీడు జరగడానికి ఉండకూడదు. కాబట్టి ఈ ఆత్మహత్యలు ప్రతి ఒక్క మనిషికి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అంటే గ్రహస్థితులు బాగా లేనప్పుడు, మెయిన్గా చెప్పాలంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఆ మెంటల్ స్టేట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు ఏది వద్దు, నాకు ఏది సాటిస్ఫాక్షన్ లేదు అని వెళ్ళిపోతారు. బట్ ఆ వెళ్ళిపోయే మూమెంట్లో మీరు చేసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఇమ్మీడియట్లీ ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడమో, పుణ్యక్షేత్రానికి వెళ్ళడమో, లేకపోతే అన్నిటికీ దూరం అయిపోయి వాకింగ్ చేయడమో అలాంటివి చేయాలి తప్ప మీ రిసోర్సెస్ని మీరే దూరం చేసుకోవాలి. అంటే మీ సూసైడ్కి ఏవైతే రిసోర్స్ క్రియేట్ అవుతున్నాయో వాటన్నిటికీ దూరంగా మీరు ప్రయాణం చేయాలి. వాటికి మీకు రిసోర్సెస్ మీకు దగ్గర అవుతున్నాయి అనుకోండి, మీరు దానికి కూడా దగ్గర అవుతారు. ఒకటి గుర్తుంచుకోండి, డెత్ ఈజ్ ఓన్లీ టు ద బాడీ, నాట్ ఫర్ ద సోల్. శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది, సోల్కి మరణం ఉండదు. వీడియో గేమ్ ఆడతారు కదా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వీడియో గేమ్ ఆడతాం. వీడియో గేమ్ ఆడేటప్పుడు మనం యాక్చువల్లీ క్లైమాక్స్ వరకు పోవాలి. 10,000 కాయిన్లు గెలుచుకోవాలి. వీడియో గేమ్ ఆడేటప్పుడు 103 కాయిన్లు గెలుచుకోగానే అక్కడ నీ యొక్క ఎవరైతే ఉందో అది టాయ్ అయిపోతుంది. గేమ్ ఓవర్ అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 103 కాయిన్ల నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే, అన్లెస్ ఆ 10,000 కాయిన్లు గెలుచుకునేదాకా. సో మళ్ళీ గేమ్ ఆడుతూనే ఉండాలి. లైఫ్ కూడా అంతే. ఆ సోల్ అనేది మళ్ళీ ఇంకో బాడీలోకి ఎంటర్ అవుతుంది. కాకపోతే ఈ వీడియో గేమ్లో ఏంటంటే నీకు 103 కాయిన్లు అట్లాగే కనిపిస్తాయి. ఈ గేమ్లో 103 కాయిన్లు కనబడవు. అంటే మళ్ళీ నువ్వు ఏ స్టేజ్లో అయితే జీవితంలో, ఇప్పుడు 34 ఏట నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకుందాం, మళ్ళీ నువ్వు జన్మెత్తాలి. 34 ఏళ్ల వరకు మళ్ళీ అదే కర్మ అనుభవించాలి. కొత్త కర్మ మళ్ళీ 34 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మళ్ళీ అదే లైఫ్, నువ్వు 34 ఏళ్ల వరకు మరీ అదే లైఫ్ అనుభవించాలి. కొత్త లైఫ్ అనుభవించడానికి లేదు. మళ్ళీ చాలామంది అనుకుంటారు నేను ఇప్పుడు చనిపోతే ఈ కర్మ ఎస్కేప్ అవుతుంది. ఎస్కేప్ కాదు, యూ షుడ్ రిపీట్ దట్ కర్మ. అందుకోసం కర్మ అయ్యేంత వరకు శరీరాన్ని మనం అనుభవించాల్సిందే, శరీరంతో ఉండాల్సిందే. ఇదంతా నేను చెప్తున్న వ్యాఖ్యానం కాదు, గరుడ పురాణంలో ఉంది. చాలామంది గరుడ పురాణం చదవద్దని మిస్కాన్సెప్ట్ పెట్టారు. ప్రతి ఒక్కరూ గరుడ పురాణం చదవండి. మీకు మృత్యు భయం అంటే ఏందో తెలుస్తుంది. కానీ మృత్యు భయం తెలిసిన తర్వాత మృత్యువు ఎంత గొప్పదో కూడా తెలుస్తుంది. ఎందుకోసమంటే ఆదిశంకరాచార్యులు మనకు ఒకటి నేర్పించారు. ఏంటంటే కనుక ఆయన ఏం చెప్పారు అంటే, మృత్యుం మిత్రవత్ పశ్యేత్. మృత్యువు ఎప్పుడొచ్చినా దాని మిత్రులాగా చూడు అని చెప్పింది. కానీ అలాగని చెప్పి మృత్యువు కోసం నువ్వు ప్రయాణం చేయొద్దని చెప్పలే. మృత్యువు కోసం ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. మన ప్రయాణం, మన జీవన ప్రయాణం నడవాలి. మృత్యువు ఎప్పుడొచ్చినా యాక్సెప్ట్ చేయాలి, కానీ మృత్యువు కోసం ప్రయాణం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది జీవితం అంటే. సో ఇది అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాను. అనవసరంగా చిన్న చిన్న థింగ్స్ గురించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఈ మధ్య జరిగింది, ఎవరో ఉన్నాడు, వాడు చేతబడి చేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏదో సమస్య ఉందని పోయారు. వాళ్ళ ఆడపిల్లని కాస్త వాడు పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కూడా కన్నాడు. వాడు ఏదో సమస్య కనిపోతే వాళ్ళ ఆడపిల్లని వాడు ఇంటికి తెచ్చేసుకున్నాడు. తర్వాత నా దగ్గరికి వచ్చి ఏడుస్తే నేనేం చేయాలని చెప్పాను. నేనేం చేయాలి,
పోయింది మీరు తప్పు, రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. యూ షుడ్ నాట్ గో రాంగ్ పర్సన్. అది యాక్చువల్లీ ఈ కాలంలో లైక్ చాలా మారాయి. ఎంతో టెక్నాలజీ వచ్చింది. కొంచెం కామన్ సెన్స్, కొంచెం లైక్ బేసిక్ సెన్స్ అప్లై చేసి ఆలోచిస్తే దే విల్ లెర్న్ ఎ లాట్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఇలాంటి మిస్టేక్స్ అవ్వద్దు అని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.